రోజు పాఠశాలకు వెళ్లి వచ్చే రోడ్డు బురదమయంగా మారి నడవలేని పరిస్థితి ఉందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాగజ్ నగర్ మండలం అందేవెల్లి, బట్టుపల్లి గ్రామాల మధ్య గల రహదారి గుంటలతో బురదతో అస్తవ్యస్తంగా తయారైందని విద్యార్థులు ఆవేదన చెందారు. అధికారులు హామీ ఇచ్చి ఏడాది దాటినా రోడ్డు బాగు చేయకపోవడం శోచనీయమని విద్యార్థులు మండిపడ్డారు. విద్యార్థులు చేసిన నిరసన కార్యక్రమం కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా ఆపేది లేదంటూ విద్యార్థులు మొండికేశారు. ఆరేగూడెం అందవెల్లి ప్రజలంతా నడుచుకుంటూ ఇక్కడికి వస్తాం. స్కూల్ నుండి బోడపల్లి మరియు జగన్నాథ్పూర్, అందవెల్లి, జవాజీగూడెం అందరము ఈ రోడ్ నుండి నడుచుకుంటూ వస్తాం. 4-5 years నుండి ఈ రోడ్ అనేది ఇట్లనే ఉంటుంది. మేము ఫస్ట్ చేసినాం కానీ ఇది చేయలేదు, మాకు అంటే సపోర్ట్ చేయలేదు. ఎమ్మెల్యే కూడా రాలేదు. ఫోన్ చేసి సరే అండి అన్నాడు. మేము యాక్సెప్ట్ చేసినాం, మళ్ళీ వెళ్ళినాం. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఎండాకాలం సమ్మర్ సీజన్లో నడవచ్చు, కానీ వర్షాకాలంలో ఈ రోడ్ అనేది మొత్తం బురదగా మారి ఇటు పక్క నుండి నడుచుకుంటూ పోయిదామన్నా మా దారి లేకుండా ఉన్నది. మేము బొందల నుంచి నడుచుకుంటూ వెళ్తాం. ఆ బొందల నుంచి నడుచుకుంటూ వెళ్ళడం వల్ల ఈ కాళ్ళు అనేది మాకు ఎన్ని ముళ్ళులు ఉన్నాయో ఏమున్నాయో లోపల మాకు తెలియదు. మళ్ళీ వెహికల్స్ వస్తాయి, వెహికల్ రావడం వల్ల మాకు నా పేరు కజ్జకారి శ్రీజ. నేను 9వ తరగతి చదువుతున్నాం. అందవెల్లి గ్రామం నుంచి బట్పల్లి స్కూల్ పోవాలంటే మాకు మధ్యలో ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. మేము స్కూల్కి ఎలా పోమ్మంటారు? ఇక్కడ మొత్తం బొందలు, వెహికల్స్ వల్ల ఇంకెక్కువ బొందలు అవుతున్నాయి. మేము పక్క పొంటి పోదామన్నా మాకు కొంచెం కూడా ప్లేస్ లేదు. పోదామన్నా వచ్చే వెహికల్స్ అన్ని వాటర్స్ అన్ని మా మీద పడుతున్నాయి. నిన్న ఒకరు కింద పడ్డారు, వాళ్ళకు బ్యాగ్, వాళ్ళందరు కింద పడ్డారు. నిన్న వర్షానికి మొత్తం నడుచుకుంటూ వచ్చినాం, మొత్తం మేము తడిచిపోయినాం. మాకు మొత్తం ఫీవర్ వచ్చింది. మేము ఎలా పోమ్మంటారో మీరే చెప్పండి. మేము ఇట్లా రాంగా మొత్తం ముళ్ళులు అవన్నీ గుచ్చుతున్నాయి. వారెవ్వరు కూడా చూసి ఏం కూడా అంటలేరు. మేము 5-6 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 9 వేస్తలేరు. అంతకుముందు సంవత్సరం మేము కూడా చేసినా కానీ ఎమ్మెల్యే వారు ఫోన్ మాట్లాడిల్లు, మీకు చేస్తామమ్మా, ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టండి అని అన్నారు. నేనే మాట్లాడిన ఎమ్మెల్యే గారితో. అది ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే గారు రాని మాత్రం మేము వదిలేము. థ్యాంక్ యూ. నా పేరు కజ్జకారి శ్రీ.